అందరికి నమస్తే అండి. మన లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి ఒకేసారి చెట్టు నిండా ఫ్లవర్ బర్డ్స్ వచ్చాయండి. ఎలా వచ్చాయో, నేను ఎలాంటి జాగ్రత్త తీసుకున్నాను, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. చూడండి, చెట్టు నిండా మొగ్గలు స్టార్ట్ అయినాయండి. చిన్న చిన్న ఫ్లవర్ బర్డ్స్ వచ్చినాయన్నమాట. చెట్టు నిండా ఉన్నాయండి. నేను గమనించినయే కనీసం ఒక 20 వరకు గమనించాను. చూడండి, ఇలా ఉంటాయన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్కి చిన్న చిన్న మొగ్గలు ఇలా స్టార్ట్ అవుతాయండి రెడ్ కలర్లో. మన గార్డెన్లో ఉన్నది రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి. చూడండి, ఒకే కొమ్మకు ఒకే దగ్గర ఒక 3-4 ఫ్లవర్స్ వచ్చినాయండి. మొగ్గలు తయారవుతున్నాయి. చిన్న చిన్న ఫ్లవర్ బర్డ్స్ అన్నమాట. ఇవి మనకు 15 నుంచి 20 రోజుల వరకు టైం పడుతుందండి. ఈ చిన్న చిన్న ఫ్లవర్ బర్డ్స్ మనకు ఫ్లవర్గా తయారవ్వడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. స్లోగా పెరుగుతాయి అవి, అంత ఫాస్ట్గా పెరగవు అన్నమాట. నాకు కనిపించినయే చెట్టుకు ఒక 25 వరకు మొగ్గలు కనిపించాయి. ఇంకా చాలా ఉండొచ్చు, కొంచెం పెద్దగా అయితే ఇంకా క్లియర్గా మనకు కనిపిస్తాయి. చూడండి, చెట్టు నిండా మొగ్గలే కనిపించట్లేవండి, ఇంకా చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఇదైతే పైకి వెళ్ళిపోయింది కొమ్మ. ఆ పైకి వెళ్ళిన కొమ్మకు ఒకే కొమ్మకు ఒక 6-7 మొగ్గలు వచ్చినాయి చూడండి ఒకే దగ్గర. నిజంగా కదా, చాలా బాగా వచ్చేసినాయండి. సంవత్సరం ఫుల్ కాపు వచ్చేస్తుంది మనకైతే ఈసారి. డ్రాగన్ ఫ్రూట్స్ని కూడా ఫుల్ హార్వెస్ట్ తీయచ్చండి ఈసారి పక్కాగా. మనకు డ్రాగన్ ఫ్రూట్ కొమ్మకు స్టెమ్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అవుతాయండి. చూడండి, ఇట్లా స్టార్ట్ అవుతాయి. మనకు క్లియర్గా అర్థమైపోతాయి అన్నమాట. మనకు అవి స్టెమ్సా లేదంటే మొగ్గలా అనేది చూడండి క్లియర్గా మనము గమనించవచ్చు, గుర్తుపట్టేయచ్చు అన్నమాట. ఇవి చిగుళ్ళు అండి, లేత చిగుళ్ళు, స్టెమ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మొగ్గలండి. చూడండి ఎంత క్లియర్గా అర్థమైపోతున్నాయి కదా, చాలా క్లియర్గా గుర్తుపట్టేయచ్చు మనము. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అయితే మీ గార్డెన్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉండి 2 సంవత్సరాలు కంప్లీట్ అయినా మొక్క ఎదిగినా ఇంకా కాపు స్టార్ట్ అవ్వలేకపోతే ఇలా చేయండి, ఖచ్చితంగా వస్తుందన్నమాట. జూలై మంత్లో మనం ఖచ్చితంగా చేయాల్సింది మెయిన్ డ్రాగన్ మొక్కకు ఇలా కొమ్మలు కట్ చేయడం అండి, స్టెమ్స్ కట్ చేయడం అన్నమాట. పైన మాత్రము ఒక 2-3 ఇంచెస్ అలా కట్ చేస్తే సరిపోతుంది. మన చెట్టుకు ఆల్రెడీ మొగ్గలు స్టార్ట్ అయినాయి కాబట్టి నేను మొగ్గలు లేని కొమ్మలు మాత్రమే కట్ చేస్తున్నాను. ఒకవేళ అసలే మొగ్గలు రాలేవు, కాపు స్టార్ట్ కానీ మొక్క ఏదైనా ఉంటే అన్ని కొమ్మలకు ఇలా ఒక 2-3 ఇంచెస్ కట్ చేస్తే మనకి ఇలా మొగ్గలు వచ్చేస్తాయండి. మనకు 1 మంత్లోనే మనకు రిజల్ట్ వచ్చేస్తుంది అన్నమాట. సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఇలా స్టెమ్స్ కట్ చేస్తే మనకు మొగ్గలు స్టార్ట్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి. అది ఖచ్చితంగా 2 ఇయర్స్ కంప్లీట్ అయిన మొక్కకు మాత్రమే ఇట్లా చేస్తే మనకు మొగ్గలు వస్తాయి. చిన్న మొక్కకు చేస్తే రావు. మనం చిన్న మొక్కకి ఇట్లా కట్ చేసినా కూడా మళ్ళీ స్టెమ్సే వస్తాయి అన్నమాట. ఇది గమనించాలా. నేను కొన్ని కొమ్మలకు మాత్రం కట్ చేసిన అండి, ఎందుకంటే ఆల్రెడీ మన మొక్కకి మొగ్గలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దని. ఇలా కట్ చేసిన వెంటనే ఒక 1/2 kg వరకు మేక ఎరువు కానీ ఆవు ఎరువు కానీ కంపోస్ట్ కానీ తీసుకొని అందులో గుప్పడంతా బోన్ మిల్లు, ఒక చిటికెడంతా నీమ్ పౌడర్ వేసేసి మొక్క మొదట్లో వేయాలండి. నేను జస్ట్ 10 days బ్యాకే వేసాను కాబట్టి నేను ఇప్పుడు వేయట్లేదు, మీకు చెప్తున్నాను అంతే. ఇందులో మస్టర్డ్ కేక్ పౌడర్ కలపొద్దండి. మస్టర్డ్ కేక్ పౌడర్ కలిపితే స్టెమ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనం మస్టర్డ్ కేక్ పౌడర్ కలపొద్దు అనమాట. ఓన్లీ బోన్ మిల్లు, నీమ్ పౌడర్ అంతనమాట. ఈ 3 కలిపి మొక్క మొదట్లో వేసేసి నీళ్ళు పట్టేస్తే చాలండి. 1 మంత్లో ఎలాంటి మొడ్డి మొక్కకైనా మొగ్గలు స్టార్ట్ అయిపోతాయి. ఖచ్చితంగా ఫస్ట్ హార్వెస్ట్ తీయొచ్చండి. మొక్కకు ఇలా ప్రూనింగ్ చేసిన వెంటనే ఎరువులు మన బోన్ మిల్లి వేసి కలిపి మన మొక్కకు అందించడం వల్ల తొందరగా పూత స్టార్ట్ అయ్యి కాత స్టార్ట్ అయ్యి మనకు ఎక్కువ కాపు వస్తుందండి, తొందరగా వస్తుంది అనమాట. పెద్ద సైజులో కూడా పండ్లు తయారవుతాయి కాబట్టి ఖచ్చితంగా బోన్ మిల్ కలపడానికి ట్రై చేయాలి. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ సీజనల్ కాబట్టి వర్షాకాలంలో వస్తుంది కాబట్టి ఒక్కసారి వేస్తే సరిపోతుందండి, ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి మనం టైం టు టైం నీళ్ళు ఇవ్వాలండి. నీళ్ళు ఎక్కువ కాకూడదు, తక్కువ కాకుండా చూసుకోవాలి. అలాగే మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఎప్పటికప్పుడు మనం అన్ని మొక్కలకు అందించినట్టే ఈ మొక్కకు కూడా ఇవ్వచ్చు. కనీసం ఒక 6-7 గంటలు ఎండ తగిలేలా ఈ మొక్కను నాటుకోగలిగితే మంచి రిజల్ట్ చూడొచ్చు అండి, మంచి హార్వెస్ట్ తీయొచ్చు అనమాట. అంతే అండి, ఇంతకన్నా పెద్ద జాగ్రత్తలు అవసరం లేదు. నేను ఇవే చేస్తాను, నేను చేసేవి మాత్రం మీకు చెప్తున్నాను. ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనమాట. నేను నేలలో నాటుకున్నా లేదా ఇలా తొట్లో నాటుకున్నా కూడా ఈ జాగ్రత్తలు కంపల్సరీ అండి. గార్డెన్లో ఒక 2 తొట్లలో ఉంటుంది, అలాగే ఒక 2 ప్లేస్లలో పెరట్లో కూడా నేను నేలలో నాటుకున్నాను అనమాట. నేలలో నాటుకున్న వాడికి ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అది చూపించట్లేదు.
ఎందుకో ఏమో మరి నేలలో కంటే ఈ తొట్లోనూ బాగా పెరిగిందండి. లాస్ట్ ఇయరే మనకు ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందనమాట. ఒకే ఒక పండు వచ్చింది లాస్ట్ ఇయర్. నేను అది వీడియో కూడా చేసి పెట్టాను అన్నమాట. అది సైన్ అండి, మనకు కాపు స్టార్ట్ అయిందనడానికి సైన్ అన్నమాట లాస్ట్ ఇయరే. కానీ ఇయర్ ఎన్ని వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సూపర్గా వచ్చాయన్నమాట. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ను మనం కొమ్మల ద్వారా ఎలా పెంచాలో తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఎప్పటికప్పుడు హార్వెస్ట్ వరకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతానండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇంత మంచి మంచి వీడియో కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియా స్టెప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.